అమ్మని అందరూ ఆడిపోసుకుంటారు పాపం రక్తం వస్తుంది. అలాగే నేను బ్యాట్ చేస్తే కదమ్మా జూమ్ చేయరా పొద్దుట కొంచెం తెగిపోయిందమ్మా. పాపం తెగిపోయింది అమ్మ పాపం. ఎందుకు ఇట్లా నీ పరిస్థితి వెనక జరుగు, ఆడ నిలబడు. ఇంతమంది ఒకటే బ్యాట్ చేయడానికి కదా అంతమంది ఒకటి ఎందుకు అయ్యారంటే వీళ్ళందరూ కూడా నేనంటే ఏడుస్తారండి. నేను ఏంటంటే ఒకటి అందరిలోనే నేను బాగుంటాను, ఒక ఆప్షను ఏది చేసినా బాగుంటాను, అందుకు వీళ్ళందరూ ఏడుస్తారండి, అందుకు బ్యాడ్గా మాట్లాడతారు. అందు గురించి నన్ను ఏమి మీరు అనుకోవద్దు. నేనేంటో కూడా అమెరికా వరకు కూడా తెలుసండి. నేను అందుకే ఇలా బ్యాట్ చేస్తానని కూడా నేను ముందు రాలేదండి. అసలు నీట్గా వీళ్ళందరూ వెళ్ళిపోయాక వద్దాము అనుకున్నాను, సగం అయ్యాక వచ్చాను. అయినా సరే నన్ను బ్యాట్ చేస్తున్నారండి, చాలా తప్పు. మీ బతుకులు అనకూడదు. మీరేంటో అందరికీ తెలుసు, నేనేంటో అందరికీ తెలుసు, నాకు అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. అమ్మ నవ్వుతుంది మంచిది. ఇగో ఒకటి పాపం చిన్నపిల్ల మనస్తత్వం సోదరు పెళ్లి కూడా చేసుకోలేక ఇప్పుడు దాకా ఒంటరిగా ఉంది. చేస్తాను నేను నీకెందుకు. ఒక నెల 2 నెలల్లో మా అమ్మకు ఇంకో పెళ్లి చేసి మంచి పండులు అంటే 25 to 30 years పిల్లోని 25 to 30 years పిల్లోని రండి చేస్తా. మీరు బిర్యానీ పాయింట్ దగ్గరికి అమ్మని నాకు చెప్పలేవు నాటి సిలిపి అందుకే చీరాటు కొంచెం ఫస్ట్ ఇట్లా నాకు చెప్పలేవు నాటి సిలిపి అందుకే చీరాటు కొంచెం ఫస్ట్ ఇట్లా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది. చంపేసాడు చీర కట్టుకోమని నువ్వైతే మాత్రం ధ్యానబెత్తుడు వేసుకో. ఈసారి అమ్మకు మంచి సంబంధం చూడండి. మీరు ఎవరైనా అవసరం అయితే పక్క పండు ఇంకో స్టాల్ పెడుతుంది. భగవాన్లు కూడా అమ్మ దగ్గర బాబాయ్ బాబాయ్ అనుకో మీకు పెట్టాను చూడు ఒకసారి. నీకు పంపాను కదా రాత్రి వీడియో తీసి పంపాను కదా చూడని నేను చెప్పలే ఫ్రెండ్స్. అంటే వీళ్ళ టీం వాళ్ళే ఎవరో కదా ఇంక మన విశ్వకే ఉన్నా కదా పేరు విశ్వకే పెట్టాను, నందు పేరు విశ్వకే పెట్టానండి. విశ్వ బిందు వండి వాడు ఏంటంటే నిండు పాలలో ఫ్యామిలీలో ఒక సుక్క వేసేస్తానండి. పాపం నందన్ మంచోడు, నందన్ ఏం చెప్పలేదు, ఎవరికి ఏం చెప్పలేదు. నాకైతే ముట్టి కింద పొగెట్టేస్తుంది ఈవిడ గారు, ముట్టి కింద పొగ పెట్టేస్తుంది, గిల్లేస్తుంది. కానీ కొట్టాను నేను మొన్న జోడు తీసుకుని నేను కొట్టానండి ఇంటర్వ్యూలో. చాలు ఆ సిగ్గు చాలు. అయితే కానీ ఇప్పుడు వచ్చిన పార్టీ ఏంది ఇక్కడ జరిగింది అమ్మ, ఇంతమంది ఎడుతురిందమ్మా నీకు ఇంత నేనంటే అందరూ ఎడుతారు, నేనంటే ఫేమస్. నేనైతే గుడెక్కి ఇది ఎక్కుతుండేమా నేను అప్పుడే. ఇది ఇగో పారిపోయింది లక్ష్మమ్మ. సరే ఏదైతే ముత్తి పాపం ఆమె కనకపురాలు వాడిపోయినంత వరకు ఈ షాల్ ఈయన ఉంటుందని మనస్ఫూర్తిగా ఎప్పటికీ వాడు. నందన్న ఇట్రా, ఇట్రా నందన్న వస్తాడు. నందన్న ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఇట్రా నువ్వు అడుగు, నేను అడుగుతా చూడు. డియర్ ఫ్రెండ్స్, నేను నందుని ఒకటి ఫ్రాంక్గా అడుగుతా. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది నీకు చెప్పు, నిజం చెప్పు, అబద్ధాలు జరిగింది. అదే పని ఎవరున్నారు నాకు చేసుకుంటాను చేయలేదు, జరగలేదు. ఎన్ని రోజులు అవుతుంది? లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది నీకు చెప్పు, నిజం చెప్పు, అబద్ధాలు జరిగింది. అదే పని ఎవరున్నారు నాకు చేసుకుంటాను చేయలేదు, జరగలేదు. ఎన్ని రోజులు అవుతుంది? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 6 years అయినా స్వయం కృషి 7 years స్వయం కృషి అబ్బా. అవునా, ఏం లేదా? ఎదురున్నారంటే నైట్ ఎవరు చూడకుండా ఎవరు ఇల్లు వాళ్ళే కదా. అంతేనా, ఏం జరగలేదా? నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? ముసలిదాంతో ముద్దులు ముచ్చట్లు ఉంటాయా? మూడు వస్తుందా నీకు దాన్ని చూస్తే? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. విడిగా వస్తుంది కానీ దాన్ని చూస్తే ఉండమూడిపోదు. ఏంది ఆమె మీద ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు? ఎవరు ఆమె మీద ఏం టార్గెట్? నువ్వు ఆమె గురించి మొత్తం సత్యకు ఏమి అందరికి ఇప్పుడు ఉంటుంది. తిన్నానని చెప్పాలి కదా. పిచ్చికి అంత వేసింది, చేవంత వేసింది అంటే నాకు బాధ అనిపించి చేసిన ఆకలితో ఉన్నోడికి మెతికేసిన చాలు కదా. వాళ్ళ ఇంటికి పోతే ఆమె కలిగింది ఇచ్చింది, ప్రాబ్లం ఏంటి? కాదండి, పార్సిల్ 2 బాక్సులు తెప్పించాం. బగారన్నం ఒకటి, కొబ్బరి అన్నం ఒకటి. మా ఆయన నేను తిందామని కూర్చుందాం. సత్య అక్క సడన్గా వచ్చేసరికి తినలా. మేము తినకుండా అన్నీ పెట్టేసాం. అక్కకి ఇచ్చేసా, ఒక బాక్స్ ఇచ్చేసా. అయితే కొబ్బరి అన్నం కూడా తినక్కంటే వద్దు చాలు అంటే తినకని నేనే వేసిన. 10 సార్లు అడిగిన, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నా వద్దంటే అని కూడా అనేసి అన్నారు. తర్వాత మళ్ళీ అక్క ఐస్ క్రీమ్ తినేసి 2 రకాల ఐస్ క్రీమ్ పెట్టే. సత్య కూడా ఇంకా చాలా ఇచ్చే. మీరు రాలా, నీకు ఎలా తెలుసు అంటే అక్క చెప్పింది. అయితే నాకు అదే బాధ అనిపించింది. నేను ఒకటి చేస్తే అక్క ఎందుకు ఇలా అబద్ధం ఆడింది. అదైపోయిందా, రాత్రి ఫుల్ తాగేసి నన్ను ఇక నా నోటితో చెప్పలేదు, బూతులు తిట్టాడట. ఎవరన్నా అన్నని నందు తాగితే నన్ను తిడతావు, సత్య రూమ్ లో నువ్వు నన్ను తిట్టినావు. ఆమె నీ పిల్లమా? ఆమె నీకు పిత్రులు చెప్పడం అది నువ్వు నిజం అనుకు నువ్వు నన్ను తిట్టావు. గర్ల్ ఫ్రెండ్ ఉంచుకున్నదా లంజనా ఎవరు చెప్పు ఓపెన్ గా. అయితే నేను అడుగుతా ఎప్పుడైనా అక్కేది అంటే తుప్పల్లోకి వెళ్ళింది బేరం వస్తే అని చెప్పాడు. నాకు కామెడీ చేస్తాడు వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏం లేదు.
ఇక మళ్ళీ చెప్తాను మీ అందరూ స్వాతి. కానీ నువ్వు నన్ను తిట్టవని నేను చాలా నీ మీద ప్రేమ పెట్టుకున్నా. నువ్వు తిట్టినవు రాత్రి నన్ను. లక్ష్మమ్మ మాటలు ఇప్పుడు అయితే ఈ మంచి వీళ్ళిద్దరు అగ్గిస్తారు మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఈ మంచి వీళ్ళిద్దరు అగ్గిస్తారు మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది. సరేనా ఎట్లెందుకు ఇట్లా మనస్పార్థాలు వచ్చి పోతారు స్వాతి? దాని మాటలు నమ్మకు, అది అబద్ధాలు ఆడుతుంది. సత్య ఉన్నాడు కదా నిజం, మా ఆయన ఉన్నాడు కదా నిజం చెప్పు. మీ ఆయన సిగ్గుపడుతుంది, తిన్నాడా లేదా? తినలే. మీ ఆయన మొత్తం రాకేష్ మాస్టర్ లెక్క అవన్నీ టైటిల్ కొట్టించిన ఆయనకి ఇష్టం, నాకు ఒరిజినల్ అవి ఒరిజినలే. నాకు ఇష్టమే కానీ నేను చేసుకోలే. కనిపించానే నేను వేసుకోలే, నాకు భయం. అవి టైటిల్స్ చెప్తాం తర్వాత ఇంటర్వ్యూకి వస్తావా స్వాతి? అందరూ షూటింగ్ల కోసం తంగులాడితే అబ్బాయిని షూటింగ్ చేయమని ఎంతమంది అడితే అబ్బాయి చేయడు. మా ఆయనకి నచ్చేది ఒకటే. మీకు నచ్చేది ఇది ఇటు పెట్టి స్ట్రైట్గా. మీకు నచ్చేది ఇది ఇటు పెట్టి స్ట్రైట్గా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. మంచిగా ఈ నిజం చెప్పు, జెన్యున్గా చెప్పు. లక్ష్మమ్మ బిర్యానీ వండితే అట్లా ఉంటుందా? బిర్యానీ వండుతుందా లక్ష్మమ్మ? అది ఆవిడ వండలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకు? ఆవిడ అంత పని చేసే అంత సినిమా లేదు ఆవిడకి. ఆవిడే రూమ్ లో ఒకసారి బిర్యానీ వండిందంటే మీరు అంత గట్టిగా ఆవురు తిన్నారంటే? నేను లేనమ్మా, నాకు కొద్దిగా ఇవ్వమంటే కూడా ఎవరు తెచ్చి ఇవ్వలేదు. ఒకరోజు బాలు వండాడు కానీ మొత్తం బియ్యం. నువ్వు ఉన్నావా? బియ్యం ఉంది. తిన్నామా మనం? అమ్మ చేతి వంట ఇప్పుడు తిన్నావు? అమ్మ చేతి వంట నేను ఎప్పుడు తినలా. ఆవిడ ఎప్పుడు చేయమని ఏం చేయదు, ఏం పెట్టదు ఆవిడే. నువ్వే రూపాయి ఖర్చు పెట్టు, బిర్యానీ పెట్టు, ఏం పెట్టవు అని చెప్పి అంటూనే ఉంటుంది కదా. నేను చెప్తా వినండి. ఇది ఒకసారి మా ఆయన నేను ఒక గుడికి వెళ్తున్నాం, చాలా దూరం, 80 కిలోమీటర్లు ఇక్కడ నుంచి, మైసిగండి. అక్కడే డబ్బులు ఇచ్చి వాళ్ళకి వండి తింటాము. నేను వెళ్తూ ఉండి అక్క మేము వెళ్తున్నాం, మా కార్లో నువ్వు కూడా రాని అక్కని పిలిస్తే అక్క ముస్కాన్ని కూడా పిలిచింది. సో ముస్కాను అక్క నేను మేమందరం ఆ గుడికి వెళ్ళాం. ఆ గుడికి వెళ్ళి అక్కడ మేము వండిపిచ్చి నాటుకోడి, చికెన్, మటన్, కాళ్ళు, పాయ అన్ని రకాలు వండిపిచ్చి తిని తాగి మళ్ళీ డ్రైవర్ బుక్ చేసుకుని రిటర్న్ వచ్చినాం. అది జరిగింది. మరి ఇప్పుడు దాకా చెప్పిందా ఆ మాట? మొన్న కూడా ఏమంటుంది, స్వాతి ఎప్పుడు ఏం పెట్టలేదు అనేసి అంది. మళ్ళీ నిన్న సత్య తీసుకుని వచ్చిండు. నిన్న కూడా అంటే నాకు మమ్మీ మాట్లాడదు కాబట్టి ఇక్కడ నేను మమ్మీ అనేసి నేను అలా అనుకుంటా. నేను అలాగే ప్రేమగా ఉంటా. అందరూ ఆమె అమ్మ అంటారు, నేను మాత్రం అక్క అని పిలుస్తాను. ఎందుకంటే ఆమె హ్యాపీ ఫీల్ అవ్వాలనేసి. ఆమె వెనకగానే ఆమె ముందుగానే నేను ఆమెను ఎప్పుడు ఏం తిట్టలే. కానీ నా వెనక పద్దాక స్వాతి పందిలాగా తింటుంది, పందిలా అది ఇది అని చాలా 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 మాటలు అని అందరు నాకు చెప్పారు. సరే ఎందుకు అక్క అట్లా అంటావు అనేసి వాయిస్ మెసేజ్లు కూడా పెట్టింది. సత్య కూడా నాకు వినిపించాడు చాలా. స్వాతి వెనకాల నిప్పు పెడితే అట్టిట్ట నేను విన్నా. ఆమెనే చెప్పింది, ఎందుకు అక్క ఇట్లా మాట్లాడుతున్నావు నా ముందు ఒకలాగా నా వెనక అని. నేను బాధపడ్డా అట్లా. అయితే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో ఉండాలి అంటే మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి. మీకైనా వాళ్ళైనా కలిసి ఉంటే కంటెంట్ వస్తుంది, కలిసి ఉంటే రేపు పొద్దున ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇప్పుడు ఆయన సత్య అనేటైనా కూడా ఓ రూపాయి తీసుకుంటున్నాడు, బ్రతుకుతున్నాడు, ఓకే. ఎంతవరకు సెలబ్రేషన్ చేసుకునేంత వరకే. పర్సనల్గా వచ్చి వ్యక్తిగత జీవితాలలోకి వస్తే ఎవడైనా ఖచ్చితంగా బద్దలు భాష చేస్తాం. అందుకే మీ వ్యక్తిగత జీవితాలలోకి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు చెప్పు నువ్వు? నేనా? ఎవరిని? ఈ లక్ష్మమ్మ కావచ్చు, వీళ్ళందరినీ కాదు. ఏం లేదు. నువ్వు ఇంటికి ఎందుకు తీసుకుపోతున్నావు? నీకు దిమాక్ లేదా? బయట కావాలి కూర్చోవాలి, తినాలి, ఇట్లాంటి ప్లేస్లో తినాలి. లేదు సత్య మామూలుగా నేను ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడానికి వచ్చారు. ఆమె ఇంతకు ముందు యాక్చువల్లీ మొన్న మధ్య సత్య నేను మా ఆయన మొత్తం కార్లో మళ్ళీ సేమ్ మైసిగండికి వెళ్ళాం, ఫుడ్ తిన్నాం. అప్పుడు బాలు మిస్ అయ్యాడు కదా. సత్య ఏంటంటే బాలు ఫీల్ అవుతాడు, బాలుని మా ఇంటికి తీసుకొచ్చాడు. బాలు మా ఇంటికి వచ్చాడు, తిన్నాడు, తాగాడు. బాలు ఎక్కడికి వెళ్ళినా వీడియో చేసి పెడతాడు, కానీ మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం వీడియో చేసి పెట్టలేదు. అయిపోయింది కదా. సో దాని గురించి అప్పుడు ఈవిడ ఏడిచింది, ఆలన్ పిలిచో నన్ను పిలవాలి, ఆలన్ పిలిచో నన్ను పిలవాలి అంటే నేను పిలవాలి. సత్య చెప్పాడు, సరే మా ఆయన కూడా సరే బాలు రాని అనేసి అన్నారు. అందుకని ఈవిడ వచ్చింది ఓకే. కానీ అలా వెళ్ళి మళ్ళీ ఇలాగా పెట్టలేదు చేయలేదు అని చెప్తే అది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అక్కడ జరిగింది వేరే. నేను ఫుల్ పెట్టినా, నేను మంచిగా ఇంకా చాలా ఎంకరేజ్ చేసిన. మా ఇంట్లో ఎక్కడేమున్నాయి తెలియదు కదా, అయినా నేను అక్క ఇది తిను, అది తిను, అది తిను, ఇది తిను. ఫస్ట్ రాగానే స్నాక్స్ పెట్టిన, అవి పెట్టి తినక్క అని మొత్తం ఇంత ఇచ్చేసిన. ఇంత ఎందుకు పెట్టాను తినక్క మొత్తం, లేదా పార్సల్ తీసుకెళ్ళని చెప్పాను. తర్వాత అన్ని పెట్టే కూడా పెట్టలేదంటే బాధ వేస్తుంది కదా నాకు. అక్కడ నాకు ఇక్కడ నుంచి మరి పెట్టదు నెక్స్ట్ టైం బాధపడ్డ మీద పెట్టడం
పెట్టొద్దు ఇక రానివ్వద్దు, దగ్గర కూడా రానివ్వద్దు. ఇంకోటి నాకు పబ్కి వెళ్ళాలని ఇష్టం ఎవరు తీసుకెళ్ళట్లేదు. నేను 2-3 సార్లు నేను తీసుకెళ్ళాను. కూడా ఒకసారి తీసుకొచ్చి పబ్కి వెళ్ళి రాగానే అందరికి టామ్ చేస్తుందంట. స్వాతి నా వీడియో తీసింది, నేను బాత్రూంలో టాయిలెట్ వెళ్తున్న వీడియో తీసి పెట్టింది, నా వీడియో పెట్టింది అనగానే నేను షాక్. ఇంకా మేము కార్లో వెళ్తుంటే స్వాతి వీడియో తీయ అంటే అక్క నా ఫోన్లో మెమరీ లేదు, ఇంకెవరు నన్ను అడుగని చెప్పా కానీ నేను అసలు వీడియో తీయలేదు ఆవిడని. పబ్లో కానీ వీడియో తీయలే. ఏమంటుంది, నీ వల్లే నా కూతురు రాని రివర్స్ నా మీద అంటే నేనేదో ఫోన్లే పాపమని పబ్కి తీసుకెళ్తే నేను అక్క ఎందుకు అక్క ఇట్లా చేస్తున్నావు, అసలు నేను వీడియోలు తీయడం ఏంటక్క, అసలు నేను వీడియోలో తీయలేదు, నేను ఎందుకు తీస్తాను అక్క, నీ వీడియో నాకేం అవసరము అన్న. అట్లా ప్రతిదానికి ఇట్లా చేస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నువ్వు అసలు వీళ్ళందరూ రాని ఇంటికి రాని అంటే ఉండు, సోషల్ మీడియాలో ఉండు, సత్య వాళ్ళ ఇంటికి పో. సత్య వాళ్ళ పాపం ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే సత్య ఇల్లు కాల్ చేస్తానంట కదా, కొంచెం మనిషి అంటే ఎంతో కొంత వేసి లేకుంటే ఆయననే ఇప్పుడు మంచి ప్రాజెక్ట్లో ఆయనే కట్టుకుంటాడు, కొంచెం పెద్ద తీసుకోండి, డబుల్ బెడ్రూమ్ తీసుకోండి కదా, ఒక 10,000 పోతాయి, ఆయనే కట్టుకుంటాడు, 5,000 మిగతా వాళ్ళు కట్టేసుకుంటే అయిపోయి. నేను ఎప్పుడు ఆవిడ ఏం వల్ల కానీ ఆవిడ ఎందుకు ఇలా చేస్తుందో నాకు అదే బాధ. ఆమె మనస్తత్వం వ్యక్తిత్వం తెలుసు కానీ ఈ బాత్రూంలో ఆమె వీడియో తీసి అందరికి సర్వ్ చేసి నిజమేనా కాదా? కరెక్ట్ లేదమ్మా, అసలు వీడియోనే తీలే. అసలు ఆవిడని ఎక్కడ నేను వీడియో తీలా. పబ్కి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే వీడియోలు తీసుకున్నా, అసలు ఆమెను తీయలేదు. ఇంకా ఆవిడ మళ్ళీ రివర్స్ నన్ను అంటుంది. సరే నాకు అది బాధేస్తుంది. బాధపడదు అంటే నువ్వు అసలే బాధపడదు, ఎందుకంటే చెప్పాలా పెట్టి వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళని చూస్తే బాధపడాలి. నీ గురించి నువ్వు బాధపడ్డా కదా, అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులకు పెట్టి వాళ్ళు పెట్టలేదంటారు చూడు, వాళ్ళ గుణాన్ని చూసి బాధపడాలి అంతే తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ. సరేనా?